భారత డెమోక్రసీ, భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇది ఒక కొత్త అధ్యాయం అని చెప్పచ్చు. మన పార్లమెంటరీ వ్యవస్థలో ఇది ఒక సువర్ణాధ్యాయం అని చెప్పొచ్చండి. మహిళలంటే మహిళలు ఒక ఓట్ బ్యాంక్గా చూసే రోజులు పక్కన పెట్టేసి ఉమెన్తోనే, మహిళలతోనే ఒక ప్రాతినిధ్యం వస్తే కనుక నిజంగా అభివృద్ధి సాధ్యం. ఉమెన్ లెడ్ డెవలప్మెంట్, నారీ శక్తి అని గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో అది ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అండి. మహిళా లోకం మొత్తం దీన్ని హర్షిస్తోంది. అంతేకాదు ఎంత తొందరగా ఉమెన్ రిజర్వేషన్ బిల్లు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నామండి. మనం చూస్తే కనుక భారత పార్లమెంట్లో ఇప్పుడు కూడా కేవలం 13.6 74 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. అదే మొన్న ఎన్నికలు జరిగిన నేపాల్లో 33% మంది మహిళలు ఉన్నారు. అదేవిధంగా పాకిస్తాన్లో కూడా 21% మంది మహిళలు ఉన్నారు వాళ్ళ యొక్క సిస్టమ్స్లో, వాళ్ళ యొక్క గవర్నెన్స్లో. కానీ భారతదేశంలో మాత్రం చాలా తక్కువ మంది. మొదటి లోక్సభ నుంచి ఇప్పటివరకు చూసుకుంటే కనుక 14%, 15% ఎప్పుడూ దాటలేదన్నమాట. ఈ పరిస్థితిలో 33% మహిళా రిజర్వేషన్ అనేది చాలా ఆశావహం. అంతేకాదు నారీ శక్తి వందనదీయం, ఇంతకుముందు ఏదైతే 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఉందో దానికి సవరణ తీసుకొచ్చి ఇప్పుడు 131st అమెండ్మెంట్ ద్వారా రకరకాల చేంజెస్ తేబోతున్నారు. దానిలో ప్రత్యేకత ఏంటంటే 2029 ఎన్నికలకే మహిళా రిజర్వేషన్లు తీసుకొస్తున్నారు. లోక్సభలోను, స్టేట్ అసెంబ్లీలోనూ ఈ బిల్లులు పాస్ అవుతాయని చెప్పి మహిళా లోకం ఆశిస్తోంది. అంతేకాదు ఇప్పటి వరకు కూడా భారత రాజకీయ చరిత్రలో చాలామంది మహిళలు వచ్చారు. కానీ వాళ్ళందరూ కూడా సూపర్ ఉమెన్. ఇందిరాగాంధీ గారు కావచ్చు, లేకపోతే జయలలిత గారు కావచ్చు, ఇప్పుడు మమతా బెనర్జీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా ఒడిదుడుకులకు ఎదుర్కొని వచ్చారనమాట. కానీ ఇప్పుడు మాత్రం ఒక సగటు మహిళ, సామాన్య మహిళ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మనం చూస్తే ఇప్పటి వరకు కూడా మన 3 టైర్ ఆఫ్ అంటే మనకి పంచాయతీ వ్యవస్థలో పతి పంచాయత్ అని చెప్పి ఆడవాళ్ళు బయటకు వస్తున్నా, పురుషులు వెనకాల నుండి ముందుకు నడిపిస్తూ జరుగుతుంది. కానీ ఇప్పుడు మాత్రం మనం కొత్త చరిత్ర రాయబోతున్నాం. లోక్సభలోను, స్టేట్ అసెంబ్లీలోనూ అత్యధికంగా మహిళలను తీసుకెళ్ళబోతున్నాం. కాబట్టి ఇది నిజంగా చాలామంది హర్షించే అంశం అండి. అయితే ఏ మహిళలు ముందుకు వస్తున్నారు, ఎలాంటి మహిళలు దీనిలో ఇప్పుడు ప్రాతినిధ్యం వహించబోతున్నారు, నిజంగా ఉన్న రాజకీయ నాయకులకు అక్కలు, చెల్లెళ్ళు, భార్యలు బయటకు వస్తారా, లేదా ఇండిపెండెంట్ ఉమెన్ గ్రాస్ రూట్ లెవెల్ అంటే అట్టడుగు స్థాయి నుంచి వచ్చే మహిళలకి ప్రాతినిధ్యం ఇస్తారా? ఇదే పెద్ద ప్రశ్న. దీని మీదే మహిళా లోకం ఇప్పుడు ఆలోచిస్తోంది.